ఇవాళ మనం ఏ ఏ సిరిధాన్యాలు ఏ ఏ ప్రాబ్లమ్స్కి ఉపయోగపడతాయో మనం తెలుసుకుందాం. మీరు చూశారు కదండి, కొర్రలు, సామెలు, అండు కొర్రలు, అరికెలు మరియు ఊదలు. మనము కొర్రల గురించి తెలుసుకుందామండి. చూశారు కదండి, ఇవి యెల్లో కలర్లో ఉంటాయి. వీటిని ఫాక్స్టైల్ మిల్లెట్ అని కూడా అంటారు. డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్ పేషెంట్స్కి మంచి ఆహారం. ఇవి తీపి, వగరు టేస్ట్లో ఉంటాయి. లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన ఇవి మలబద్ధకాన్ని అరికడతాయి. మరియు ఐరన్ ఎక్కువ ఉండడం వలన రక్తహీనతను నివారించడానికి కూడా ఒక చక్కటి ఔషధం అన్నమాట. తర్వాత గుండె జబ్బులకు, వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, కీళ్ళవాతం అంటే మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు, కాలిన గాయాలు త్వరగా తగ్గడానికి కొర్రలు తినడం మంచిది. ఇప్పుడు మనం అరికెల గురించి తెలుసుకుంటాం. అరికెలు మంచి ఇమ్యూనిటీని పెంచుతాయి. అంటే రోగనిరోధక శక్తిని చాలా ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. తర్వాత రక్తహీనతను తగ్గిస్తాయి. ఇవి తినడం వల్ల, వీటితో జావ తాగడం వల్ల మంచి నిద్ర అనేది మనకి వస్తుంది. ఎవరైతే అధిక శ్రమ చేస్తారో ఈ అరికెలు తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి శక్తి అనేది వస్తుంది. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్, తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా అదుపులో ఉంచుతుంది. అరిక పిండిని వాపులకు పైపూతగా రాయడం వల్ల అవి తొందరగా తగ్గుతాయి. తర్వాత ఇవి కళ్ళకి కూడా ఎంతో మంచి ఆహారంగా పేర్కొని పడ్డాయి. ఇప్పుడు మనము ఊదల గురించి తెలుసుకుందాం. ఊదలు ఎక్కువగా ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద పనిచేస్తాయి. అందుకని ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనము ఊదల్ని తినడం వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది. మరియు ఇవి బాడీలోని టెంపరేచర్ని బాగా మెయింటైన్ చేస్తాయన్నమాట. ఎవరైతే శారీరక శ్రమ లేకుండా ఉంటారో, అంటే కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి ఈ ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళకి అరుగుదల బాగా ఉంటుంది. ఇవి బాలింతల్లో పాలు బాగా పెరగడానికి, రక్తహీనత తగ్గడానికి బాగా యూజ్ అవుతాయి.